వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు. మున్సిపల్ కార్మికులకు పెంచిన మాస్టర్ పాయింట్లను తగ్గించాలని, అధికారులు వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం డిమాండ్ చేశారు. గతంలో ఉన్న 3 మాస్టర్ పాయింట్ల స్థానంలో 5 మాస్టర్ పాయింట్లుగా పెంచడం వలన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నిర్ణయంను వెనక్కు తీసుకోవాలని నాయకులు అధికారులను కోరినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం ఉదయం 6 గంటల నుండి కార్మికులు విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్కు సమస్యను వివరించారు. సమస్య పరిష్కారానికి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చొరవ చూపకపోవడంతో అధికారులు మొండు వైఖరిని నిరసనగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాస్టర్ పాయింట్ల స్థానంలో కొత్తవి 2 ఏర్పాటు చేయడం వలన ఉదయం విధులకు హాజరవ్వడానికి ఆటోలు దొరక్కపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోజుకు 50 రూపాయలు ఆటో ఛార్జీలకే వెచ్చించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు పనిముట్లు పూర్తిగా ఇవ్వకుండా పనిచేయాలని వేధింపులు గురిచేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. పుస్కాట్లు, బిన్నులు, పెద్ద కంపార్ట్మెంట్ వెహికల్స్ రిపేర్ ఉన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ రోజు విధులు బంద్ చేసుకుని మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేశాం. మా సమస్యల పైన గతంలో కూడా 3 మాస్టర్ పాయింట్లే ఉండేది, ఇప్పుడు 5 మాస్టర్ పాయింట్లు చేశారు. దానివల్ల ఇబ్బందులు కూడా మేము చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదు. మీరు ఎలాగైనా చేయాలని చెప్పి కలెక్టర్ కూడా మీరు చేయాలనుకునే ఎంహెచ్ గారు మరి డైరెక్ట్ గా చెప్తున్నారు, నా వల్ల అవుతుంది, కంపల్సరీ చేయబోతు ఒప్పుకోనుకుని ఎంహెచ్ గారు కూడా చెప్పడం జరుగుతున్నాయి. ఏ అధికారులు వచ్చినప్పుడు కూడా మాకు ఇంత ఇబ్బందులు పెట్టలేదు. ఈ అధికారులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా మాకు అవుతున్నాయి. మహిళలకు కానీ, మగవాళ్ళకి కానీ, వర్కర్లకి పెద్దల దగ్గర నుండి కంపోస్ట్ కాలనీకి వెళ్ళాలంటే తెల్లారి 4:30-5 గంటలకు బళ్ళు దొరకడం లేదు, ఆటోలు దొరకడం లేదు. ఒక పక్క వెళ్ళి ఛార్జీ కట్టి వెళ్ళాలంటే 30-40 రూపాయలు ఖర్చులు అవుతున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా కూడా పట్టించుకోలేదు. అలాగే ఆ మాస్టర్ పాయింట్కి వెళ్ళినప్పుడు కుక్కలు కానీ, కోతులు కానీ మీద పడిపోతామని చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. మీరు ఎలాగైనా వెళ్ళాలి, వెళ్ళకపోతే ఒప్పుకోమని చెప్పి అధికారులు భయభక్తులు చెప్పి పనులు చేపిస్తున్నారు. అది అలాగే ఇప్పుడు క్యాబ్ పల్లెల కోసం కూడా ఇంటింటికి చెత్తలు ఆలయ వేస్తున్నా మీరు తీసుకోవాలి, సెగ్రిగేషన్ చేయాలంటే 2 బండికి 2 ఉండాలి, అయినా ఒకరికే పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నాం. ఇంటికి వెళ్ళి చెత్త అడిగిస్తామంటున్నారు. చెత్త ఇస్తున్నా అక్కడ లోడ్ అవుతుంది, అక్కడ బరువు వస్తుంది, అంతవరకు మీరు పనులు చేయండి చెప్పి కార్మికులకు ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తున్నారు. పోనీ అక్కడ వార్డు పనులు చేసుకొని పట్టుకొని కంపోస్ట్కి వెళ్ళిన దగ్గర అక్కడ వెయిట్ లేదని చెప్పి ఆ బండి వెనక పంపించేస్తున్నారు. అక్కడ వర్కర్లకు ఆప్షన్ చేస్తా భయపడుతున్నారు. ఇది సరైనది కాదు. ఎఫర్స్ కూడా 2 పూటలు చేసి నల్లలు పెడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదు. పనిముట్లు కూడా సక్రమంగా మాకు ఇవ్వడం లేదు. పని భారం పెరిగిపోయింది, మెన్నకి ఏమన్నా మెన్న కూడా వస్తుందని చెప్పి కళ్ళపుల మాటలే చెప్తున్నారు తప్ప ఏది సక్రమంగా చేయడం లేదు. ఈ సమస్యల మీద ఈ రోజు మేము మున్సిపల్ కార్యాలయం దగ్గర విధులు బంద్ చేసుకొని కూడా మున్సిపల్ కార్మికులందరూ కూర్చొని ఉన్నాము. మా సమస్యల పరిష్కరించేంత వరకు మా పోరాటం వెలుగా ఉంటుంది. నేను మాత్రం ఇంకా పోరాటం చేస్తాం తెలియపరుస్తూ, నా పేరు ఎన్ బలరాం, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. క్లాప్ వెహికల్స్ ద్వారా ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త ఒక్కో ఇంటి నుంచి కేజీకి తక్కువ కాకుండా కార్మికులు తీసుకుని రావాలని, లేకపోతే ఆబ్సెంట్ వేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తమ వైఖరిని మార్చుకుని కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు కళ్యాణ రాజు, ఆకుల శంకర్రావు, డి చిట్టి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతుకు అండగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన నిరసన నిర్వహించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మహాత్మా జ్యోతిరావు పార్కు నందు రైతుకు అండగా వైఎస్ఆర్సీపీ పేరిట పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన నిరసన తెలియజేశారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణదాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వం చేయటం, దళారీ వ్యవస్థను ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసి రైతులకు సకాలంలో ఏమీ అందకుండా చేయటం శోచనీయమన్నారు. తడిసిన ధాన్యాన్ని నిర్దేశించిన ధరకు వెళ్లేలా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆర్బీకే వ్యవస్థ పునరుద్ధరించాలని, రాష్ట్రానికి కనీస మద్దతు ధర ఇవ్వాలని
ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, రైతు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో రైతు అత్యంత ప్రధానమైన వ్యక్తి, వ్యవసాయం ఒక ప్రధానమైనటువంటి అంశం. గతంలో వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అత్యంత ప్రధానమైనటువంటిదిగా వ్యవసాయాన్ని తీసుకొని అన్నింటా రైతుకు ఆదుకునే అవకాశం ఆ రోజు ఇవ్వడం జరిగింది రైతులకి. అలాగే పెట్టుబడి సాయం, రైతు భరోసా కౌలు రైతుకు కూడా ఇచ్చేటటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అంతేకాకుండా విత్తనం మొదలుకొని కొనుగోలు వరకు ఆర్బీకేల ద్వారా అన్ని సదుపాయాలు వ్యవసాయానికి రైతుకి అందిస్తూ మరి కౌలు రైతుకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చినటువంటి ప్రభుత్వం. మరి దానికి భిన్నంగా మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో 20,000 పెట్టుబడి సాయం ఇస్తాం, మా ప్రభుత్వం అధికారంకి వస్తాయని చెప్పడం జరిగింది ఎన్నికల ముందు. 6 వాగ్దానాలు సూపర్ 6 ఇచ్చి అందులో ఏవి కూడా ఆచరించినటువంటి వాయిని వీళ్ళ రాష్ట్రంలో చూస్తున్నాం. రైతు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాడు. పేద రైతు అప్పుల పాలైపోయి గతంలో లాగా పెట్టుబడి సాయం అందక, ఇన్సూరెన్స్ లేక, ప్రకృతి వైపరీత్యాల వలన, అకాల వర్షాల వలన రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతుంటుంది. దానికి అండగా ప్రభుత్వం ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మరి దానికి భిన్నంగా ఈవేళ అటువంటి చర్యలు ఏమీ కైగొనడం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకి అండగా ఉండాలి, వ్యవసాయాన్ని మరి ప్రధాన అంశంగా తీసుకోవాలి. మరి ఇక్కడ సాక్షాత్తు వ్యవసాయ మంత్రే ఈ జిల్లాకి ఉన్నారు కనుక గౌరవ అచ్చెన్నాయుడు గారైనా రైతు ప్రధాన సమస్యల మీద స్పందించి ప్రభుత్వం రైతుల తరఫున పోరాడాలని, రైతుకు అవసరమైనటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో, రైతు ప్రధానమైనటువంటి వ్యవసాయాన్ని మరి ప్రభుత్వం మరి ఈవేళ అన్నింటా ఆదుకోవాలి, రైతుకి అండగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి దానికి ఎరువులు మొదలుకొని, విత్తనాలు మొదలుకొని కొనుగోలు వరకు, అలాగే మరి రుణమాఫీ, అలాగే పంట పెట్టుబడి సాయం, మరి ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మరి చేయాలని చెప్పి రైతు భరోసా కేంద్రాలు మళ్ళీ పునరుద్ధరించి మరి వ్యవసాయానికి మరి మరింత ఊత ఇచ్చే విధంగా మరి అక్కడ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం మొదలుకొని మరి పంటకు అవసరమైన ఎరువులు కానీ, మరి క్రిమిసంహారక మందులు కానీ, మరి ఇవన్నీ కూడా ఇచ్చి ప్రతి గింజ ధాన్యం కానీ, అలాగే ఇతర పంటలు కానీ అవన్నీ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి నాణ్యమైన ధరలకు రైతుకు అందించాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తదనంతరం జ్యోతిరావు పూలే పార్కు నుండి 4 ఎడ్ల బండ్లతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు వెంటరాగా ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీసుకు చేరుకుని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ కి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మెమరాండం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, చింతాడ రవి, పేడాడ తిలక్, రూరల్ మండల ఎంపీపీ అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే గుండు శంకర్ సమక్షంలో కల్లేపల్లి గ్రామస్తులు టీడీపీలో చేరారు. అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కల్లేపల్లి గ్రామస్తులు అన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే గుండు శంకర్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ సమక్షంలో కల్లేపల్లి గ్రామస్తులు టీడీపీలోకి శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ వారికి టీడీపీ కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామస్తులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక దీన వ్యవస్థలను నిలిచిపోయిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా అందుకున్నాయని, శంకరన్న హయాంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చేపడుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి గౌరవం లేకుండా పోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలకు గౌరవం, గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో పనిచేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి కూటమి ప్రభుత్వానికి ఆదరణ లభిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు స్వతహాగా పార్టీలోకి వచ్చి చేరడం ఇది శుభ పరిణామం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోకల శ్రీను, మోకల జయానంద్, తీర రమణయ్య, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భూ సమస్యను నోజు ధ్రువపత్రంతో భూ సర్వేలో పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆర్డీఓ సచివాణిలో అన్నారు.
గురువారం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం తునివాడలో రెవెన్యూ సదస్సులకు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆర్డీఓ సత్యవాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా భూ సమస్య ఉన్న కుటుంబాలకు ధృవపత్రంతో భూ రీసర్వే ద్వారా సమస్య పరిష్కారం కాగలదని తెలిపారు. భూ రికార్డులో చేర్పులు, మార్పులు, ఆధార్ లింకు వంటి చిన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. తునివాడ గ్రామంలో రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్న ముగ్గురు తమ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని అర్జీలు చేసుకున్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు చక్కని వేదికని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ చిన్నారావు, సీనియర్ అసిస్టెంట్ మురళి, వీఆర్ఓ మధు, టీడీపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.